నెల్లూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నెల 18న స్రవంతి అవిశ్వాసంపై కార్పొరేటర్లు ఓటు వేయనున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీపీడీ పట్టుపట్టింది. మరోవైపు తమ మేయర్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ వ్యూహాలతో రక్తి కట్టిస్తున్నాయి. ఇక ఇటీవల 5 కార్పొరేటర్లు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. అయితే టీడీపీ కూడా తన వ్యూహాలకు పదును పెట్టింది. దెబ్బతో వైసీపీలో చేరిన 5 కార్పొరేటర్లు ఇద్దరు మళ్లీ టీడీపీ గూటికి చేరారు. ఇప్పటికే 38 మంది కార్పొరేటర్లను తిరుపతి క్యాంపు కార్యాలయానికి తరలించింది. మరో 2 కార్పొరేటర్ల చేరికతో టీడీపీ బలం 40కి చేరింది. మరోవైపు వైసీపీకి మద్దతిస్తున్న కార్పొరేటర్లను కూడా ఆ పార్టీ అధినేత జగన్ గోవాకు తరలించినట్లు తెలుస్తోంది. నెల్లూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నెల 18న స్రవంతి అవిశ్వాసంపై కార్పొరేటర్లు ఓటు వేయనున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పట్టుపట్టింది. మరోవైపు తమ మేయర్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ వ్యూహాలతో రక్తి కట్టిస్తున్నాయి. ఇక ఇటీవల 5 కార్పొరేటర్లు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. అయితే టీడీపీ కూడా తన వ్యూహాలకు పదును పెట్టింది. దెబ్బతో వైసీపీలో చేరిన 5 కార్పొరేటర్లలో 2 మళ్లీ టీడీపీ గూటికి చేరారు. ఇప్పటికే 38 మంది కార్పొరేటర్లను తిరుపతి క్యాంపు కార్యాలయానికి తరలించింది. మరో 2 కార్పొరేటర్ల చేరికతో టీడీపీ బలం 40కి చేరింది. అయితే మరోవైపు వైసీపీకి మద్దతిస్తున్న కార్పొరేటర్లను కూడా ఆ పార్టీ అధినేత జగన్ గోవాకు తరలించినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. మానస, నెల్లూరు నగరపాలక మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా ఈ నెల 18 టైం ఫిక్స్ చేశారు. అందులో భాగంగా కేబినెట్ హోదా కలిగిన నెల్లూరు నగరపాలక సంస్థ ప్రస్తుత మేయర్ని దింపి కొత్త మేయర్ సీట్లో కూర్చోబెట్టేందుకు టైం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇదే అదనుగా దొరికిన ఛాన్స్ ను ఏమాత్రం వదలకూడదని గేమ్ స్టార్ట్ చేశారు. కొంతమంది కిలాడీ కార్పొరేటర్లు వీళ్ళు స్టార్ట్ చేసిన గేమ్ లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వైసీపీ టీడీపీ నేతలు గంటల వ్యవధిలో కండలో కప్పుకోవడం, మార్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తిరిగి కండవలు కూడా మార్చుకోవడం జరుగుతుంది. ఈ కండవల పంచాయతీ వరకు పుట్టిస్తుంది. బతకడానికి మాత్రమే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఓకే, ఇది ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న 54 మంది కార్పొరేటర్లు 42 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి జైకొట్టారు. మంత్రి నారాయణతో పాటు కోటమిరెడ్డి సేదరెడ్డి కూడా మద్దతు పలుకులు జైకొట్టేశారు. అంతే, ఈ నేపథ్యంలోనే మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కూడా కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఇక ఇంకేముంది, టీడీపీ మేయర్ సీట్లు అవలీలుగా కైవసం చేసుకుని అందరూ కూడా రిలాక్స్ అయిపోయారు. అయితే ఈ రోజు నుంచి జరుగుతున్న పరిణామాలు దృష్టిలో ఉంచుకొని మంత్రి నారాయణ స్వయంగా రంగంలో దిగి గతంలో జగన్మోహన్ రెడ్డి ముందు కండవలు కప్పుకున్న 2 కార్పొరేటర్లను కండవలు కప్పి జగన్ ముందు కండవలు కప్పినా మళ్ళీ వెంటనే టీడీపీ కండవలు కూడా కప్పేశారు. అంతేకాదు, గతంలో వైసీపీకి ఎంతో అనుచరుకున్న కరిముల్లా 42 డివిజన్ కార్పొరేటర్ను కూడా టీడీపీలోకి నారాయణ సంస్థ చేరడం జరిగింది. అయితే కార్పొరేటర్ను అంత ఈజీగా వదలకూడనే ఉద్దేశంతోనే మొత్తం 40 మంది కార్పొరేటర్లను టీడీపీ కార్యాలయానికి తరలించడం కూడా జరిగింది. ఇది పరిస్థితి మనస నెల్లూరు. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.